మొన్న అసెంబ్లీలో చూసినాం, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. 650 పేజీల నివేదిక, ప్రతి అక్షరానికి సమాధానం చెప్పే సత్తా నాకుంది, చెప్తా అన్నాడు. కానీ ఏం జరిగింది? ముఖ్యమంత్రి మంత్రులంతా బెంబేలెత్తిపోయి 32 సార్లు అడుగుకున్నారు. అడ్డుకుంటే ప్రజలకు అర్థమైంది. ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అరే నిజం ఉంటే మరి ఎందుకు అడుగుంటారు? అర్థమవుతుంది కదా. ఒక్కొక్కటి ఎంత ఘోరం అంటే, ఘోష్ కమిటీ ఏదైతే ఉందో సిఫారసు, నేను నిజంగా చెప్తున్నా, బుడ్డ పోరగాల ముడ్డు తుడుచుకుంటుంది కూడా అక్కడ రాకండి సిఫారసు. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, ఎందుకు తీవ్రమైన పదవి కావచ్చు, నా మీద కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకు ఈ మాట అంటున్నాం అని అంటే, అరే నిర్దిష్టమైన ఆధారాలతోటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది. ఇంజనీర్ల ఫోరం, ఇంజనీర్ల బృందం ఏదైతే ఉందో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేడిగడ్డ టు మిడ్మానేరుకు మాత్రం తీసుకుపోవడం సాధ్యం కాదు, బొగ్గు గనులు ఉన్నాయి కాబట్టి తీసుకుపోవడం సాధ్యం కాదు, మేడిగడ్డ నుంచి మీరు ఎల్లంపల్లి ద్వారా నది ద్వారా తీసుకుపోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆ నివేదిక కూడా అఫిడవిట్ రూపంలో ఘోష్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు పేర్కొనలేదు? అలా నివేదికను తొక్కిపెట్టని ఎట్లా మాట్లాడతావు?